ఇన్ని కోట్ల జనాభాలో ఉన్న స్టేట్ని చంద్రబాబు నాయుడు గారు సీరియస్ టర్న్లో తీసుకుని కంట్రోల్ చేయగలుగుతున్నప్పుడు కొంతమంది ఫ్యాన్స్ అసోసియేషన్ ఫోన్ చేసి జూనియర్ ఎన్టీఆర్ కంట్రోల్ చేయలేడా? ఎందుకు చేయట్లేదు? దీని వెనకమాల ఉన్న రీజన్ ఏంటి? ఎందుకని టీడీపీ పార్టీ పైన ఈ దాడి జరుగుతుంటే చాలా కామ్గా కూర్చున్నాడు ఆయనకు తెలియకుండా ఉండలేదు ఇప్పుడు దాకా ఫ్యాన్స్ వెళ్ళారని మాత్రం చెప్పకండి. ఈ మాట ఎవరన్నా అంటే వినటానికి ఫూల్స్ ఎవరు లేరు ఇక్కడ. ఖచ్చితంగా ఆయన నోటీస్కి వెళ్ళి ఉంటుంది. వాళ్ళ అభిమానులు హర్ట్ అయ్యారనో, వాళ్ళ అభిమానులు ఇలా ప్రెస్ మీట్ పెట్టారనో, వాళ్ళ అభిమానులు తేదేపాల్లో ఉన్న దగ్గుపాటి ప్రసాద్ గురించి ఇలా కమెంట్స్ చేశారనో, వాళ్ళ అభిమానులు ఇల్లు ముట్టడించారనో కూడా తెలీదా? సో ఎందుకు కంటెంప్ట్ చేయట్లేదు? జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు అంత సీరియస్గా తీసుకోవట్లేదు? టీడీపీ పైన కూటమి ప్రభుత్వం ఫామ్ అయిన తర్వాత చాలా వేగవంతంగా ఈ సో కాల్డ్ గవర్నమెంట్ ముందుకు తీసుకెళ్తుంది. ఆంధ్రప్రదేశ్ భ్రష్టు పట్టిపోయింది బూతు రాజకీయాల్లోనూ, విధ్వంస చర్యల్లోనూ, కుంభకోణాల్లోనూ. ఇప్పుడిప్పుడే ఆంధ్ర ప్రజలు గాలి పీల్చుకుంటున్నారు, ఊపిరి పీల్చుకుంటున్నారు, డెవలప్మెంట్ పైన అడుగులేస్తున్నారు. కూటమి ప్రభుత్వంపై నమ్మకం వస్తుంది. చంద్రబాబు గారి నాయకత్వం మీద చాలామందికి ఇంప్రెషన్స్ పెరుగుతున్నాయి. తరుణంలో తను కూడా వచ్చి ఒక ఇటుకేయచ్చు కదా, ఇలాంటి ఆపి ఏం చేయకపోయినా ఆపైనా ఇటుకేయచ్చు కదా. ఎందుకు ఆపట్లేదు?